84వ కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేతురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేతురు. వారు ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కానబడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపము. యాకోబు దేవా, చెవి యొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ఆగస్టు మాసంలో దేవుడు నూతన కార్యాలు అనేకమైనవి చేయబోతున్నాడు. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. నమ్మినవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజుల క్రితం ప్రభు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, హైదరాబాదు నగరంలో మన యొక్క పరిచర్య విస్తరించబోతుందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్ నగరంలో, జంట నగరాల్లో మన పరిచర్య విస్తరించబోతుందని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పిన తర్వాత 2 రోజులకే, జస్ట్ 2 రోజులకే హైదరాబాద్ ప్రాంతంలో నుంచి అనుదిన ఆరాధన చూస్తూ ఒక పాస్టర్ గారు వారు కాల్ చేసి, ఈ ఆగస్టు 15వ తారీఖు నాడు మాకు యూత్ రిట్రీట్ ఉంది, మీరు వచ్చి వాక్యం చెప్పాలి అని మనల్ని ఆహ్వానించారు. హల్లెలూయా. సో అందరూ కూడా యవనస్తులు ఉన్నటువంటి సంఘం అది. యవనస్తుల పైన దృష్టి ఉంచినటువంటి సంఘము. సో యవనస్తులు ఉజ్జీవించబడినట్లుగా వారు మనల్ని ఆహ్వానించారు. ఇట్స్ అ టోటలీ న్యూ డోర్ టు అస్. హల్లెలూయా. ఒక క్రొత్త ద్వారం దేవుడు తెరిచారు. నేను చూశాను, నిన్నటి దినం కూడా వారికి వేరే ఒక మీటింగ్ కలిగి ఉన్నారు. వారి చర్చికి అమెరికా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తున్నారు. నిన్న కూడా అంటే దే హ్యావ్ అ స్పెషల్ మీటింగ్ వారికి. సో అక్కడి నుంచి మనకు దేవుడు ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఆగస్టు 15వ తారీఖు నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు సో లైవ్ కూడా ఇస్తాం, ప్రత్యక్ష ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు అలా చెప్పిన వెంటనే ఒక క్రొత్త డోర్ ఓపెన్ అయింది. మరి అక్కడ నుంచి ఇంక ఎన్ని డోర్స్ ఓపెన్ అవుతాయో నాకు తెలియదు. హల్లెలూయా. ఇక అంతే, అంచెలంచెలుగా మనము వర్ధిల్లుతూ ఉంటాం, విస్తరిస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, మన టైం వచ్చేసిందని చెప్పండి. మన టైం వచ్చేసిందని చెప్పండి. హల్లెలూయా. వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. చాలామంది మరి ఆగస్టు మాసంలో చాలామంది సంతోషంగా మెసేజ్లు పెడుతున్నారు నాకు. పాస్టర్ గారు, మీరు ప్రభు బళ్ళను ప్రారంభించి ఎంత మంచి పని చేశారండి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. ప్రతిరోజు ప్రభు శరీరాన్ని తినడం, ప్రతిరోజు ఆయన రక్తాన్ని త్రాగడం చాలా చాలా నిశ్చయత ఉంది. హల్లెలూయా. సో దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. సో దయచేసి మీరందరూ కూడా బాగా ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే క్రొత్త ప్లేస్కి మనం వెళ్తున్నాం. సో ఆల్రెడీ మనం వెళ్ళిన ప్లేస్కి వెళ్ళడం ఒక స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు టోటల్గా క్రొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం దేవుడి యొక్క వాక్యాన్ని వారు మన వాక్యాన్ని వినబోతున్నారు, మన బోధన వారు వినబోతున్నారు. హల్లెలూయా. దేవుడు అక్కడ బలమైనటువంటి కార్యాలు చేయలాగున మీకు గుర్తు ఉండే ఉంటుంది. సో ఇంక మధ్యలో నేను హైదరాబాద్కు ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుందని చెప్పాను. మీకు చెప్పాను, నేను హైదరాబాద్కు ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది, దేవుడు క్రొత్త ద్వారాలు తెరుస్తున్నానని చెప్పాను. సో దేవుడు క్రొత్త ద్వారం తెరిచాడు. అక్కడి నుంచి మెల్లగా ఎక్కడికి వెళ్ళబోతున్నామో చెప్పంటారా? ముందే చెప్తాను. బంజారా హిల్స్లోకి, జూబ్లీ హిల్స్లోకి వెళ్ళబోతున్నాము. సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్, మూవీ యాక్టర్స్ ఎప్పటి నుంచో దేవుడు చెప్తున్నాడు. పూర్వకాలం నుంచి దేవుడు చెప్తున్నాడు. జమానాలోంచి దేవుడు చెప్తున్నాడు, సెలబ్రిటీస్ వస్తారు మీ సంఘానికి,
మూవీ యాక్టర్స్, సినిమా యాక్టర్స్ వస్తారు మీ యొక్క సంఘానికి. హల్లెలూయా. వచ్చి వారు దీవించబడతారు, వచ్చి వారు రక్షించబడతారు. చాలామంది సినిమా యాక్టర్లు ఏమండి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పాస్టర్ల చేతిలో పడిపోయి మళ్ళా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంటారంటే పాస్టర్లు కూడా చాలామంది స్వార్థంతో ఉండి ఎంత దొరికితే అంత లాక్కుందాం అనే ప్రయత్నంలో ఏమండి లూటీ చేసే పాస్టర్లు ఉన్నారు చాలామంది. అలా కాకుండా వారిని స్థిరపరిచే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారనమాట. సో దేవుడు గొప్ప గొప్ప కార్యములు ఫ్యూచర్లో దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమైతే అత్యధికంగా ధనవంతులం కాబోతున్నాం. హల్లెలూయా. పాపాత్మల ఆస్తిని అన్నటువంటి పాటను సాతాను గారు నాతో ఏమన్నాడంటే, నువ్వు ఎట్లా పాడతావో నేను చూస్తానన్నాడు. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నప్పుడు నేను కూడా అనుకున్నాను, ఇక నేను ఈ పాట పాడలేనేమో అనుకున్నాను. నేను ఒకటి చెప్తాను, బాగా కొండ గుర్తులా గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ సమస్య నిన్ను బాగా ఎక్కువగా వేధించింది అది నీకు తెలుసు, నీకు దగ్గరగా ఉన్న వారికి తెలుసు. అంటే నువ్వు ఎక్కువ బాధపడినటువంటి సమస్య, ఎక్కువ నిన్ను వేధించినటువంటి సమస్య, ఎక్కువ నీకు నిద్ర లేకుండా చేసినటువంటి సమస్య, ఎక్కువ నీకు అవమానమును తెచ్చినటువంటి సమస్య ఏది ఉందో దాని అర్థము ఏమిటి అంటే ఈరోజు బాగా వినండి. పురుగుల మందు తాగి చనిపోకూడదు. దాని అర్థం ఏమిటంటే అది బావి దగ్గరికి, పురుగుల మందు దగ్గరికి, ఏమన్నా రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకొని వెళ్ళకూడదు. అది ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో తెలుసా? ఏ ఏరియాలో సాతాను నీ పైన దాడి చేశాడో అదే ఏరియాలో నిన్ను దేవుడు గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా సాతాను గాడు నన్ను దెబ్బతీశాడు కాబట్టి ఖచ్చితంగా చట్టము తన పని తను చేసుకుంటూ వెళుతుంది. ఏంటి చట్టం అంటే రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. రావాలి ఖచ్చితంగా. సాతాను గాడికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. చట్టం అది. బాలిలా నెలకేసి కొడితే ఖచ్చితంగా మళ్ళీ పైకి లేయాలి. అది రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఫైనాన్షియల్గా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. హల్లెలూయా. పోగొట్టుకున్న వాటిని మరలా పొందుకోవాలంటే తాడిపత్రికి వెళ్ళి అక్కడ ఒక పాస్టర్ ఉంటారు, ఆయన అడిగి తెలుసుకోనండి. ఆయన పోగొట్టుకున్నవన్నీ 2 రెట్లు, 7 రెట్లు, కొన్ని 2 అంతలు, కొన్ని 5 అంతలు, కొన్ని 7 అంతలు, కొన్ని 100 అంతలు, కొన్ని 1000 రెట్లు కూడా పొందుకున్నాడు. ఆయన కంటిస్ వైద్య నిపుణుడే కాదు, ఐ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, రిస్టోరేషన్ స్పెషలిస్టు. వాళ్ళ చర్చిలో కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా రిస్టోరేషన్ స్పెషలిస్టే. వాళ్ళు అంత సామాన్యంగా దేన్ని కూడా వదిలిపెట్టారు, మొండోళ్ళు వాళ్ళు. హల్లెలూయా. ఊరికే నామకార్థంగా జీవించే వాళ్ళు కాదు, స్వాధీనం చేసుకునే సైన్యం అది. ఉగ్రవాదులు లాంటి వాళ్ళు, అన్నిటికీ తెగించినటువంటి వారు. పోగొట్టుకున్న వాటిని బట్టి చింతించే వారిని చూసాం, పోగొట్టుకున్న వారిని బట్టి ఏడ్చేవారిని చూసాం, బాధపడేవారిని చూసాం, సనిగేవారిని చూసాం. కానీ పోగొట్టుకున్న వాటిని పొందుకున్నవాడు ఎంతమంది ఉన్నారండి ప్రపంచంలో? ఎంతమంది ఉన్నారు? బైబిల్లో చూస్తే విస్తారంగా ఉన్నారు. యోబుని చూస్తే నేను మళ్ళీ పొందుకున్నానంటాడు, దావీదు చూస్తే నేను అన్నీ పొందుకున్నానంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అక్కడే ఆగిపోయారు వాళ్ళు. యెహోవా మరలా 2 అంతలు ఇచ్చాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ ఫోల్డ్. 2 అంతలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు బికమ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. హల్లెలూయా. ఆర్జే మినిస్ట్రీస్ ఒక $1 బిలియన్ మినిస్ట్రీగా దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. బిలియనీర్ల చేత మన సంఘము నిండిపోబోతుంది. హల్లెలూయా. 2 రకాలుగా బిలియనీర్లు సంఘములో చేర్చబడబోతున్నారు. మరి సంఘములో ఆల్రెడీ ఉన్నవారు బిలియనీర్లు కాబోతున్నారు. 2 రకాలుగా ఈ సంఘము భారతదేశములోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మినిస్ట్రీగా దేవుడు పేరును ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్ టు సేటన్. సాతాను గాడికి వాని అనుచర గణాంగానికి దేవుడు వాడికి ఇవ్వాలనుకున్నటువంటి రిటర్న్ గిఫ్ట్. ఇది న్యాయము అంటాడు దేవుడు. ఏమయ్యా, యోబును తూర్పు దేశపు జనంలోనే అసలు అత్యంత ధనవంతులుగా చేశావు, మరలా 2 అంతలు ఎందుకు ఇచ్చావంటే అది న్యాయము అంటాడు దేవుడు. నువ్వు యోబు ఆస్తి మీద కొట్టావు కదా, కాబట్టి ఆ విషయంలో నేను యోబుకు న్యాయం చేయాలి కదా.
యోబుకు న్యాయం చేయడం అంటే ఏంటో తెలుసా? పోగొట్టుకున్నవి మరలా రెండంతలు ఇవ్వడమే యోబుకు న్యాయం చేయడము. చట్టము తన పని తాను చేసుకుంటుంది, చేసుకుని తీరవలసిందే. ఈ లోకంలో చట్టాలు ఏమన్నా లంచాలతో కొని ఏమన్నా మార్చవచ్చేమో కానీ దేవుడు భలే ఉంది కదా మాట, యెహోవా లంచము పుచ్చుకొనని వాడు. అసలు అర్థం కాదు మనకు. ఈ లోకంలో లంచాలు తీసుకొని ఏమండి న్యాయాన్ని అన్యాయంగా, క్రమాన్ని అక్రమంగా, అక్రమాన్ని క్రమంగా మార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు లంచం పుచ్చుకోనడంట. చట్టము తన పని తాను చేసుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంది, జరగబోతూ ఉన్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొరకైనటువంటి వాక్కును బట్టి దేవునికి 2 చేతుల పైకి మనమే పరుద్దామండి. హల్లెలూయా. రండి. ఆదికాండం 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలమును, రాత్రిమూలను ఉండక మానమని తన హృదయంలో అనుకున్నాను. స్తుతి సువాసన గురించి మనం మాట్లాడుతున్నాం. స్తుతి సువాసన గురించి మనం మాట్లాడుతున్నాం. అనేక సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తూ వచ్చాడు. 149వ కీర్తన మనం ధ్యానించాం. 150వ కీర్తనలో ఒక మాటను చూసి మనం ముందుకెళ్దాం. 150వ కీర్తనలు దేంతో ముగుస్తున్నాయంటే స్తుతితో ముగిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకసారి 150 కీర్తన అందరం కూడా గట్టిగా చదువుదామండి. 150 కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. ఈ చివరి మాట ఉంది చూసారా, 6వ వచనము. తెలుగులో సకల ప్రాణులు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. అంటే కంఠంలో ప్రాణమున్న ప్రతి జీవి కూడా ఆ దేవుని స్తుతించును గాక. హల్లెలూయా. మిగిలినటువంటి జీవులను మనం ప్రక్కన పెడితే మన కంఠంలో ఈరోజు ప్రాణం ఉన్నది అంటే దానిని బట్టి మనము ఆ ఊపిరిని దేని కొరకు వాడాలి? స్తుతించేదానికి వాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో చెప్పాను కదా, స్తుతి అన్నటువంటిది దేవుడు నిరాకరించలేనటువంటి ఆహ్వాన పత్రిక. చాలామంది మనకు పెళ్లి కార్డులు ఇస్తూ ఉంటారు. కొన్నిటికి పోతాం, కొన్నిటికి వెళ్ళాం. కొంతమంది పెళ్లి కార్డులు ఇవ్వకుండా మనం వెళ్తాం. కొంతమంది పెళ్లి కార్డు పిలిచినా కూడా మనం వెళ్ళాం అన్నమాట. ఆఖరిసారి పిలిచారని ఈ పెళ్ళిళ్ళ కార్డులు పంచడంలో ఎప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అందరికి ఇచ్చింటారు కానీ ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చిండారు. అందరికి ఇచ్చిండారు కానీ అంటే ఆ పనులలో పడిపోయి పక్కింటి వాళ్ళకి ఇచ్చిండారు. చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఇచ్చిండారు. ఇక వాళ్ళు చాలా తెగ ఫీల్ అయిపోతుంటారు, మాకు ఇవ్వలేదని. నువ్వు అప్పుడు వాళ్ళని లాస్ట్ పిలిచినా కూడా వాళ్ళు రారు పెళ్ళికి. కానీ దేవుడు ఎలా అంటే స్తుతికి ఆయన ఖచ్చితంగా ఆయన స్పందించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. స్తుతికి ఆయన స్పందించే దేవుడుగా ఉంటున్నాడు. సో కనుక ఇక్కడ యాక్చువల్గా ఒక మార్గంలో దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ కంఠంలో ఊపిరి ఉంది అంటే నీవు నన్ను పట్టుకొనగలవు అంటున్నాడు. నీవు నాతో కనెక్ట్ కాగలవు అంటున్నాడు. హల్లెలూయా. నీ కంఠంలో ఊపిరి ఉంది అంటే, నీ కంఠంలో ప్రాణం ఉంది అంటే నీవు నన్ను పట్టుకోగలవు, నీవు నన్ను తాకగలవు, నీవు నా నుంచి పొందుకోగలవు అని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు జస్ట్ కెన్ హ్యావ్ బ్రెత్ in your nostrils,
యూ కెన్ క్యాచ్ గాడ్, యూ కెన్ క్యాచ్ మీ అట్ ఎనీ టైం. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఘోరమైన హేయమైన నీచమైన స్థితిలో ఉన్నా కూడా కంఠంలో ప్రాణం ఉందా? ఇదే ప్రశ్న. ఖండంలో ప్రాణం ఉందా? ఇంకా ఉంటే నువ్వు దేవుని పట్టుకోగలవు, నువ్వు దేవుని సమీపించగలవు, దేవుని నువ్వు పట్టుకోగలవు, దేవుని నువ్వు వెదకగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకల ప్రాణులు యెహోవా నామమును స్తుతించును గాక. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. అంటే ఊపిరి ఉన్న ప్రతి జీవి కూడా ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి, దేవునిని స్తుతించాలి. మీకు 2 విషయాలు నేను చెప్తాను ఈరోజు. 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే మనకందరికీ బాగా తెలిసినటువంటి భాగం, సో మనం స్పెషలిస్ట్ ఇందులో. హెబ్రీ 11:6 ఏముంటుంది? హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కష్టం కాదు, ఏమండి, అసాధ్యం అంటున్నాడు. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. సో గనుక తర్వాత అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే అక్కడ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఇక్కడ దేవుడు మానవుని దగ్గరికి రావడంలా మానవుడే దేవుని దగ్గరికి వచ్చే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మ్యాన్ కమింగ్ టు గాడ్, ఇట్స్ నాట్ గాడ్ కమింగ్ టు మ్యాన్. దేవుడు మానవుని దగ్గరికి వచ్చే విషయం గురించి మాట్లాడడం లేదు, మానవుడు దేవుని దగ్గరికి వచ్చే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైనా దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయనను వెతుకు వారికి జాగ్రత్తగా ఫలం ఇచ్చేవాడని నమ్మవలను కదా. సో మ్యాన్ కమింగ్ టు గాడ్, అక్కడ దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం. సో మీకు ఇంకొక లేఖన భాగం చూపిస్తాను. 69వ కీర్తన 30వ వచనం, Psalm 69:30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. మరలా చదువుదామా 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము, యెహోవాకు ఇష్టము. హల్లెలూయా, యెహోవాకు ఇష్టము. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు ఏ వాసన అంటే బాగా ఇష్టం? వాసన. కొంతమందికి వర్షం పడినప్పుడు మట్టి వాసన వస్తుంది, అదంటే భలే ఇష్టం కదా. చిన్నగా కొన్ని చినుకులు పడ్డప్పుడు, నేలను తాకినప్పుడు ఆ వాసన వస్తుంది చూస్తారా, భలే ఉంటుంది అనమాట ఆ మట్టి వాసన. కొంతమందికి ఆ వాసన నచ్చి తినని కూడా తిన్నారనమాట మట్టిని. ఒకసారి చిన్నప్పుడు ఏమండి, ఐ థింక్ నాకు ఒక 7వ తరగతిలోనో 8వ తరగతిలో, నాకు ఎగ్జాక్ట్గా సరే గుర్తులేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, బ్రాహ్మణ్ అనమాట. బ్రాహ్మణ్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఒరిజినల్ బ్రాహ్మణ్. ఒరిజినల్ బ్రాహ్మణ్ అంటే మాంసం తినరు. ఒకసారి మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన వెంటనే లంచ్ టైంలో ఏదో బ్రేక్లో ఇంటికి వచ్చాం. ఇంటికి వస్తే మా అమ్మ ఇంట్లో సువాసన లేపింది. ఏం సువాసన అంటే ఒట్టి చేపల కూర. మామూలుగా మేము ఇద్దరం వచ్చాం. వాడు మా ఇంటి అంటే వాతావరణం అంటే ఇంటి ముందుకు వస్తూనే ఆ వాసన తట్టుకోలేక పరుగో వాడు అక్కడి నుంచి. నాకు ఒక నిమిషం ఏం అర్థం కాలేదు, ఎందుకు పోతున్నారా వీడు, ఎందుకు పరిగెత్తిపోతున్నారా అని. నేను వెంటబడి పరిగెత్తుకుంటూ పోయాను. ఏమ్రా నువ్వు పరిగెత్తుకుంటూ పోతుంటే, ఎందులోనైనా మీ ఇంట్లో ఎంత కంపు వాసన వస్తుంది. కంపేందిరా, ఒట్టి చేపల వాసన రాదు అంటే, నాయన బాబు నాకు వాంతికి వస్తుందిరా, మేము తినము, నాకు పడదు. మా అమ్మ కూడా భలే ఇష్టం ఒట్టి చేపలు అంటే, నాకు కూడా అస్సలు ఇష్టం లేదు. కొంతమందికి కొన్ని వాసనలు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని వాసనలు నచ్చవు. మీకు ఏ వాసన బాగా ఇష్టమో, ఏ వాసన ఇష్టమో మీకు. కొంతమందికి బిర్యానీ వాసన ఇష్టం, ఏమండి, కొంతమందికి మరి కారం వాసన ఇష్టం, కొంతమందికి రకరకాల స్మెల్స్ ఉంటాయి, రకరకాల స్మెల్స్. దేవునికి కూడా కొన్ని వాసనలు. హల్లెలూయా, దేవునికి ప్రీతికరమైన వాసన కూడా ఉంది. హల్లెలూయా,
హల్లెలూయా. మన నోటి మాటలు, మన నాలుక గుండా వచ్చే ప్రతిదీ కూడా అది ఏదో ఒక వాసనను సృష్టిస్తుంది. మన మాటలు మనకు వాసన సృష్టించకపోవచ్చు, కానీ మన మాటలు దేవునికి వాసనను సృష్టిస్తాయి. హల్లెలూయా. దేవునికి ప్రీతికరమైనటువంటి వాసన వస్తుందంట. ఎప్పుడు? పాత నిబంధన కాలంలో ఎడ్లను, కోడెలను బలి ఇచ్చి బలిపీఠం మీద కాల్చేవారు. అప్పుడు ఆ వాసనను దేవుడు ఆగ్రహిస్తాడు అని అనుకునేవారు పాత నిబంధనలో. ఇప్పుడు నోహు చేసింది అదే కదా. బలిపీఠం మీద పశువులన్నిటిని కూడా, పవిత్రమైన పశువులన్నిటిని దహన బలిగా అర్పించినప్పుడు ఆ యొక్క వాసనను ఆయన, హల్లెలూయా. నాకు మాంసం కాల్చిన వాసన అంటే భలే ఇష్టం. ప్రతిసారి బైక్లో అప్పుడు రామచంద్ర లాడ్జి దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నప్పుడు ఆ రూట్లో వచ్చేటప్పుడు, ఆ రూట్లో చర్చికి వచ్చేటప్పుడు ప్రతి ఆదివారం ప్రక్కన కాలుస్తూ ఉంటారు. నేను ఆడికి వచ్చే లోపల బైక్ నేను స్లో చేస్తాను. నేను వెనకాల మేడం కూర్చొని పో 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 కంపు 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 అంటుంటుంది వెనకాల కూర్చొని. నేనేమో స్లో చేస్తా. ఏముంది వాసన, ఏముంది వాసన. నాకు ఇష్టం అది వాసన. మాంసం కాల్చిన వాసన నాకు ఇష్టం. మాంసం కాల్చిన వాసన అంటే నాకు ఇష్టం. మనము మన నోట నుండి వచ్చే మాటలు సువాసనను సృష్టిస్తాయి, వాసనను సృష్టిస్తాయి. నోవాహు ఆ బలి పశువులను కాల్చినప్పుడు నాలాగనే దేవుడు ఫీల్ అయ్యాడు, ఇంపైన సువాసనలాగా. హల్లెలూయా. దేవుని లక్షణాలు నాకు చాలా ఉన్నాయి. ఇంపైన సువాసనగా ఆ కాల్చిందని ఆగ్రహించాడంట. ఇక్కడ పోలిస్తే ఏమన్నాడంటే, వాటికంటే కూడా, ఎద్దు కంటేనో కోడె కంటేనో, ఏమండి, కొమ్ములను డెక్కలను గల కోడె కంటేనో అది యెహోవాకు ప్రీతికరము. హల్లెలూయా. టుడేస్ ఫ్రేజ్ ఈజ్, ఈరోజు మాట ఏమిటంటే, ప్రైజ్ ప్లీజెస్ గాడ్. స్తుతి దేవునికి ఇష్టము. శోభస్కరం మాత్రమే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్, ఇట్ ఈస్ ప్లీజింగ్ అంటు ద లార్డ్. హల్లెలూయా. ఎద్దు కంటేను, కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. ప్రైజ్ ప్లీజెస్ గాడ్, ప్రైజ్ ప్లీజెస్ గాడ్. దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నావా? స్తుతించు. 1000 స్తుతులు చేసేవారులారా, మీరు దేవునికి ఇష్టమైన పని చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసంతో దేవునికి ఇష్టలుగా ఉండడం అన్నటువంటిది ఒకటి, స్తుతించి ఇష్టలుగా ఉండేది ఇంకొకటి. రెండు వేరు. విశ్వాసముతో ఉండి దేవునికి ఇష్టలుగా ఉండడం వేరు, స్తుతించి దేవునికి ఇష్టలుగా ఉండడం వేరు. రెండు డిఫరెంట్ బ్యాచెస్, ఒకటే బ్యాచ్ కాదు ఇది. రెండు డిఫరెంట్ బ్యాచెస్. అంటే ఎలా ఉంటుందంటే, యూనివర్స్లో ఎలా ఉంటుందంటే, విశ్వము ఎలా రియాక్ట్ అవుతుంది అంటే అంటే విశ్వములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి సమస్తం కూడా ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇప్పుడు సీఎం గారు ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ఏమండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నమాట, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. సో నీకు ఏదో ఒక పని నీకు పడింది, అవసరమైంది. అది సీఎం క్యాంప్ ఆఫీస్లో నీ పని జరుగుతుందన్నమాట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మీరు కలిసినప్పుడు ఒక లెటర్ ఇచ్చారనమాట. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఏం చేశారంటే, మీకు ఏం చేశారంటే ఒక లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే ఆ లెటర్లో ఏముంటుంది? సిబిఎన్ గారి సంతకం ఉంటుంది. నువ్వు ఆ పేపర్ తీసుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళావు. పేపర్ తీసుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారు నిన్ను ఆపుతారు. ఫస్ట్ ఆపి ఏం చేస్తారు? ఆ పేపర్ తీసుకుంటారు. ఇది కరెక్టేనా? పైనుంచి కిందికి చూస్తారు. ఇది కరెక్టేనా? ఇది నిజంగా సిబిఎన్ గారే పంపించారా? ఇది నిజంగా ముఖ్యమంత్రి గారే పెట్టారా? లేకపోతే ఏమన్నా ఫోర్జరీ చేసి ఏమైనా తీసుకొని వచ్చాడా అని అక్కడ
ఆపేదానికి కొంచెం ప్రయత్నం కూడా జరుగుతుంది. అన్ని పరీక్షించిన తర్వాత లోపలికి అనుమతిస్తారు. ఇది ఒక వర్షన్. అనదర్ వర్షన్ ఏమిటంటే, నీతో పాటు సిబిఎన్ గారు ఉంటారు, నీతో పాటు ముఖ్యమంత్రి గారు, అంటే ముఖ్యమంత్రి మీరు కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఆపుతారా? మనిషి ఉన్నప్పుడు ఎవరైనా ఆపుతారా? మనిషి ఉన్నప్పుడు ఎవరు ఆపరు. ఈ విశ్వము కూడా, ఈ విశ్వంలో ఆశీర్వాదము శాపము రెండు పనిచేస్తున్నాయి. విశ్వము అని నేను అంటున్నానంటే, విశ్వంలో దెర్ ఇస్ అ బ్లెస్సింగ్ అండ్ దెర్ ఇస్ అ కర్స్. దేర్ ఆర్ పాజిటివ్ ఎనర్జీస్ అండ్ దేర్ ఆర్ నెగటివ్ ఎనర్జీస్. దట్ ఇస్ నథింగ్ బట్ బ్లెస్సింగ్ అండ్ కర్స్. ఈ లోకం ఏముంటుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని ఈ లోకం అంటుంది. కానీ ఏంటి అది? దేవుని యొక్క వాక్యం చెప్పేది ఆశీర్వాదము శాపము. ఆశీర్వాదం శాపం రెండు ఉన్నాయి ఈ విశ్వంలో. సో ఈ ఆశీర్వాదము శాపము, ఒకవేళ ఫెయిత్ ఉంటే, ఫెయిత్ ద్వారా నువ్వు దేవునికి ఇష్టడు అయితే టెస్ట్ చేస్తాయనమాట. ఈ విశ్వాసంలో ఏమన్నా లోపం ఉందా అని టెస్ట్ చేస్తాయి. అయితే స్తుతి ఉందనుకోండి, మనిషి ఉంటాడు నీకు పక్కన. మనిషి ఉన్నట్లు దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు దేవుని దగ్గరికి రావడం కాదు. విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలు కావడం అంటే మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడము. స్తుతి ద్వారా దేవునికి ఇష్టలు కావడం అంటే దేవుడే మనిషి దగ్గరికి రావడం. హల్లెలూయా. ప్రైజ్ ప్లీజెస్ గాడ్. ఇంకా దేవుని సంతోషపెడితే ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. నోవాహు దేవుని సంతోషపెట్టాడు. దేవుడు సంతోషపడితే ఊరుకున్నాడు. మనమే ఊరుకుండము. మానవుని నేచర్, దేవుని నేచర్. మనం పడ్డామంటే, మనము ఒక విషయంలో మనం సంతోషించామంటే ఏమైనా చేసేదానికి రెడీ అవుతాం. దుర్మార్గులు కూడా, క్రూరులు కూడా. ఆడొకడు హేరోదు అని ఒకడు ఉన్నాడు. ఏమండి, హేరోదు కూతురు డాన్స్ వేసిందంట. డాన్స్ వేస్తే హేరోదుకు నచ్చిందంట ఆ నాట్యం ఆడి నన్ను సంతోషపెట్టిందంట. పిలిచాడంట, నీకు ఏం కావాలో కోరుకున్నాడంట. రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చారు. ఏం కావాలో కోరుకుంటే వాళ్ళమ్మ దగ్గరికి పోయి ఇట్లా అన్నారు, చెప్పు మా ఏం కావాలో కోరుకో అంటే వాళ్ళమ్మ ఏం చెప్పింది తెలుసా? యోహాను, దెయ్యాలు ఉంటారు కొంతమంది తండ్రులు కూడా దెయ్యాలు ఉంటారు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి వారు వెరీ వెరీ డేంజరస్. తలడితే ఆమె తలడిగితే ఈయనకు ఇష్టం లేకున్నా కూడా తల కొట్టించాడు. అంటే సంతోషిస్తే ఏమైనా ఇస్తారు. ఒకరోజు దేవునికి భలే సంతోషమైంది. ఎవరి విషయంలో? సొలొమోను విషయంలో పొద్దున్నుంచి రాత్రి సాయంత్రం వరకు స్తుతిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఒక సేవకుడు నాకు ఒక విషయం చెప్పారు. ఆయన అంట బెంగళూరు నగరంలో సువార్త సేవ కొరకు వెళ్ళారంట. అక్కడ సేవ కొరకు మీటింగ్స్ కొరకు వెళ్తూ ఆయన ఒకటి అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఈరోజు నేను ఏం అడగను దేవుణ్ణి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక్క మాట కూడా దేవుని నేను అడగను, ఓన్లీ స్తుతిస్తా అనుకొని ఏమండి పొద్దునుంచి సాయంత్రం వరకు స్తుతిస్తూనే ఉన్నాడంటండి. అసలు అడగలేదంట, స్తుతిస్తూనే ఉన్నాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు స్తుతిస్తూనే ఉన్నాడంట. లాస్ట్ గంటలో, ఆఖరి గడియలో దేవదూత వచ్చి ప్రత్యక్షమై అనేక సంగతులు, జరగబో అనేక సంగతులను చెప్పి వెళ్ళిపోయాడంట. డివైన్ ఎన్కౌంటర్స్. ప్రైజ్ ప్లీజెస్ గాడ్. నోవాహు చేసిన ఆరాధన దేవునికి నచ్చింది. వెంటనే రెస్పాండ్ అయ్యాడు. సో ఇక్కడ ఈరోజు 2 పాయింట్స్, ఈ 2 మాటలు ఎక్కితే చాలు. ఒకటి, ప్రైజ్ ప్లీజెస్ గాడ్. స్తుతి దేవునిని సంతోషపెడుతుంది. సంతోషపెడితే ఏమవుతుంది తెలుసా? నీవు అడుగక ముందే దేవుడు నీకు ఇస్తాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం, 24వ వచనం. యెషయా 65:24. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్. హల్లెలూయా. వేడుకొనక మునుపే నేను జవాబిస్తాను. ఎవరికి ఇది? దేవుడు మనం అడగకున్నా కూడా మన అమ్మ పెడుతుంది కదా.
టైం అయిపోయే లోపల బెల్లు కొట్టినట్టు పిలిచి మనం తినకుండా కూడా పెడుతుంది కదా. కొన్ని విషయాల్లో మన తల్లిదండ్రులాగా దేవుడు ఉన్నాడు. కొన్ని విషయాల్లో మన తల్లిదండ్రులాగా దేవుడు ఉండడు. దేవుడు గోము చేయడు. కొన్ని విషయాలు మన తల్లిదండ్రులాగా ఉండడు దేవుడు. వేడుకనొక మునుపు అంటే ఇంక ఏమి అడగకుండా ఇస్తాడన్నా? కాదు కాదు. ఇది ఎవరికి అంటే ఆయనకు ప్రీతికరంగా జీవించే వారికి. ఆయనకు ప్రీతికరమైనది ఉంటుంది ఏంటి? ఎద్దు కంటేనో కోడెల కంటేనో హల్లెలూయా యెహోవాకు ప్రీతికరమైనది ఉంటుంది తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. సో ఎవరు ప్రార్థన చేయకుండానే ఎవరు జవాబులు పొందుకుంటారు? ప్రార్థన చేయకుండా, అడగకుండానే. హల్లెలూయా. ఐ వాంట్ టు హియర్ దీస్ టెస్టిమనీస్. నేను ఈ సాక్ష్యాలు వినాలని నేను అనుకుంటున్నాను. నేను అడగకుండానే నాకు దేవుడు ఇచ్చాడు ఇది. నేను అడగక ముందే దేవుడు నాకు ఇచ్చాడు. నేను అడగక మునిపే, నేను ప్రార్థన చేయక మునిపే నాకు దేవుడు ఇది ఇచ్చేశాడు. ఐ వాంట్ టు హియర్ సచ్ కైండ్ ఆఫ్ టెస్టిమనీస్. ఇటువంటి సాక్ష్యాలను ప్రతిరోజు స్తుతించేవారు సృష్టిస్తూ ఉన్నారు. You are creating a testimony. We are creating testimonies. Our ministry is creating testimonies. Hallelujah. స్తుతించేవారు దేవునికి ప్రీతికరమైనటువంటి వారు. స్తుతించేవారు అడగకుండానే వారికి జవాబులు వస్తాయి. కొంతమంది అనుకుంటుంటారు, ఏంటబ్బా 1000 స్తుతులు అంటే గంట 15 నిమిషాలు అవుతుంది, ఎప్పుడు మొరపెట్టాలి. కొంతమందికి అడగంది తృప్తి ఉండదు, అడిగితేనే ప్రార్థన చేసినట్లు. కొంతమందికి ఒక బొట్టన్న కన్నీరు కార్చంది అది ప్రార్థనే కాదనమాట. 2 కన్నీటి చుక్కలు కారిస్తేనే అప్పుడు అమ్మయ్య అబ్బా కన్నీటి ప్రార్థన చేశానని తృప్తి పొందుతూ ఉంటారు. అడగకుంటే అసలు వాళ్ళకు తృప్తి ఉండదన్నమాట. కానీ ఈరోజు మీకు గుడ్ న్యూస్ ఏమిటంటే, నువ్వు అడగకున్నా కూడా దేవుడిని స్తుతిస్తే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. స్తుతించడం అన్నటువంటిది అడిగేదానికంటే ఇంకా పై స్థానము, ఉన్నత స్థానము. అడిగేదానికంటే స్తుతించడం అన్నటువంటి ఉన్నత స్థానము. హల్లెలూయా. వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. ఇంకా అడుగుదాము అనుకునేంతలోగా దేవుడు ఇచ్చేస్తాడంట నీకు. హల్లెలూయా. అడుగుదాం అనుకున్నంతలోనే ఇచ్చేస్తాడంట. వేడుకొనక మునిపే ఇస్తాడంట. సో హౌ వీ షుడ్ లివ్. మనం జీవితాల్లో మనం ముందుకెళ్ళాలి, ఎలా మనం జీవించాలి. ఐ విల్ టీచ్ యూ హౌ టు లివ్. ఎలా బ్రతకాలి లైఫ్ సిచ్యువేషన్స్లో, లోకంలో మనం ఎదుర్కొనే పరిస్థితులలో మనము ఎలా మనము జీవించాలి, వీ షుడ్ హ్యావ్ అ ప్రైజ్ లైఫ్. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. 28వ అధ్యాయము 47వ వచనం. 47వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండయు, నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపచేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. అది అక్కడే అలాగే ఉంచండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం కొత్త 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. 11. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. దావీదేమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మన జీవన శైలి ఎలా ఉండాలి అంటే,
మనకు కలిగి ఉన్న వాటిని మనము గుర్తించి దేవునికి మనము కృతజ్ఞతలు మనము చెల్లించాలి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. ఈ రోజుకి దేవుడు నీకు చాలా విషయాలు ఇచ్చింటాడు. ఇల్లు ఇచ్చింటాడు, బట్టలు ఇచ్చింటాడు, తర్వాత ఒక స్థానం కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే భార్యని ఇచ్చింటాడు, భర్తని ఇచ్చింటాడు, పిల్లల్ని ఇచ్చింటాడు, ఫ్రెండ్స్ని ఇచ్చింటాడు, మంచి సంఘాన్ని ఇచ్చింటాడు, మంచి దైవజనులు ఇచ్చింటాడు, మంచి పరిచయాలను ఇచ్చింటాడు. మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, దేవుని అనుమతి లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఏ మంచిది కూడా మన ఒడిలోనికి రాదు. ఒక ఆయన అంట కరోనా టైంలో మొత్తానికి మాత్రం బతికాడంట. లంగ్స్ అన్నీ పాడైపోయి, కానీ మొత్తం బాగా అప్పట్లో ఫుల్ డిమాండ్ కదండి ఆక్సిజన్ సిలిండర్లకు, ఫుల్ డిమాండ్ కదా. ఎట్లా మొత్తానికి మాత్రం బాగా 10 రోజులు, ఒక 2 వారాలు అడ్మిషన్లో ఉన్నాడంట. 2 వారాలు అడ్మిషన్లో ఉండి మొత్తానికి మొత్తం బ్రతికాడు. బిల్లు మాత్రం వాయించి పడేశారంట. కానీ బాగా రిచ్ ఆయన, బాగా కోటీశ్వరుడు బాగా రిచ్. కాబట్టి ఆ బిల్లు చూసిన తర్వాత ఏడుస్తున్నాడంట. ఆయనకి యాక్చువల్గా అది ఎన్నదగింది కాదనమాట. ఇట్ వాస్ టోటలీ నెగ్లిజిబుల్ టు హిమ్. ఆయన ఆర్థిక పరిస్థితికి ఆ బిల్లుకి అసలు ఏం సంబంధం లేదనమాట. ఆయన దృష్టిలో అది చాలా తక్కువ. మామూలుగా చూస్తే చాలా ఎక్కువ బిల్లు అది, కానీ ఆయన దృష్టిలో చాలా తక్కువ. కానీ ఆ బిల్లును చూసి ఏడుస్తున్నాడంట. ఒకటే ఏడుస్తున్నాడంట. అక్కడున్నటువంటి స్టాఫ్, డాక్టర్స్ అడిగారంట, నీకేమయ్యా బిల్లును చూసి ఏడుస్తున్నావు? మొత్తానికి నువ్వు బ్రతికావు, తప్పించుకున్నావు, ఎంతోమంది చనిపోయారు, నువ్వు బ్రతికావు. బిల్లు కూడా నీకేమి ఎక్కువ, మామూలుగా అంటే ఎక్కువనే, కానీ నీకు తక్కువనే కదా, ఎందుకు దీన్ని చూసి ఏడుస్తున్నావు అంటే, అప్పుడు ఆయన, బిల్లు ఎక్కువని నేను ఏడ్చడం లేదు, మీరు ఈ 2 వారాలు నాకు ఆక్సిజన్ పెట్టి ఇంత బిల్లు కలెక్ట్ చేశాడు. నేను పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు నాకు ఆక్సిజన్ సప్లై ఫ్రీగా ఇస్తున్నాడు. ఆయన ఒకవేళ బిల్లు వేస్తే, యేసు ప్రభు ఒకవేళ ఆక్సిజన్ బిల్లు వేస్తే హోటల్లో బిల్లు కట్టుకుంటే అంట్లు తోమిస్తారనేది ఉంది. ఆ అవకాశం కూడా మనకు ఉండదు. ఫ్రీ కదండి ఆక్సిజన్, ఫ్రీ కదా ఆక్సిజన్. కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఫ్రీగా ఇచ్చేశాడు అందరికీ. ఆయన తిట్టే వాళ్ళకు కూడా ఇచ్చేశాడు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి కూడా ఇచ్చేశారు. మంచి వారి మీదను చెడ్డ వారి మీదను తన సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు, తన వర్షమును కుమ్మరిస్తూ ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఇది గుర్తించకుండా నేను పెద్ద పుడ్డింగేను, నేను పైనుంచి దిగిపడ్డాను, అందుకు కాబట్టి దేవుడు నాకు ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చాడు అని అనుకోవడం తగదు. కాబట్టి మన జీవిత విధానంలో మనము చేయవలసింది ఏమిటంటే, ప్రతి చిన్న ఆశీర్వాదాన్ని మనము గుర్తించగలగాలి. హల్లెలూయా. డేవిడ్ ఓయిడిపో అన్నటువంటి గొప్ప దైవజనులు ఉన్నారు. వీరందరూ కూడా మనలాగానే కెన్నెత్ హేగన్ గారి దగ్గర, కెన్నెత్ కోప్లాండ్ దగ్గర, పాల్ యాంగిచో గారి దగ్గర నేర్చుకున్నాడు అనమాట. డేవిడ్ ఓయిడిపో అన్నటువంటి దైవజనులు కెన్నెత్ హేగన్ గారి దగ్గర, కెన్నెత్ కోప్లాండ్ దగ్గర, పాల్ యాంగిచో దగ్గర, టిఎల్ ఆస్బాన్ దగ్గర, మనలాగంటే నేనంతా కూడా వీళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది అనమాట. నేర్చుకున్నాడు. ఆయన 0 నుంచి 0 బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఈరోజు ఆయన యొక్క పరిచర్య యొక్క క్యాంపస్ 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు. కొంతమందికి 10,000 ఎకరాలు అంటే ఎంత ఉంటుందో అర్థం కాలేదు, కాబట్టి మీకు అర్థమయ్యేటట్లు చెబుతాను. తాడిపత్రి ఎన్ని ఎకరాలు? ఎంత? 8,000. తాడిపత్రి ఊరంతా 8,500 ఎకరాలు. అంటే ఆయన యొక్క పరిచర్య ఒక ఊరు 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు. 1 సెంటు భూమికి ఉంటే చాలు సార్, చిన్న గుడిసేసుకుంటే చాలు సార్, మాకు కార్తా ఉంది, పై కప్పేసుకుంటే చాలు సార్,
మీకు నేర్పిస్తున్నా, మీకు జీరో. మీకు కనీసం అదన్నా కార్య గుడిసన్నా ఉంది. ఏమీ లేని ఆయన ఈరోజు తన యొక్క పరిచయం, ఒక ఊరు అన్నమాట, ఒక ఊరు అయినది కానాన్ ల్యాండ్, దాని పేరు ఒక ఊరు. మనది కూడా అలాగే ఉండబోతుంది, సిటీ ఆఫ్ ఆర్డిజే, ఊరులాగా ఉండబోతుంది అని చెప్పి ఏంటో తెలుసా, నేను ఒకటే చిన్న టిక్ అన్నాడు. నేను ఏం చేసేది ఏం లేదు, ఒకటే దేవుడు నాకు ఏమి ఇచ్చింటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి చిన్న ఆశీర్వాదం వచ్చినా నా రూమ్లోనికి పరిగెత్తి థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అని చెప్తాను, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అని చెప్తాను. అది దేవునికి ఇష్టమైపోయి ఏం చేస్తాడంటే దానిని విస్తరింప చేసుకుంటూ పోతాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా, అసలు నేను పొందుకున్న వాటిలో చాలా మటుకు ఏవి అడగలేదన్నాడు ఆయన. డేవిడ్ ఓయిడప్ గారు ఏమన్నా తెలుసా, ఐ హ్యావ్ నెవర్ ఆస్క్డ్ గాడ్ మనీ. డబ్బు కోసం దేవుని అడగలేదు, దేవుడు డబ్బు ఇచ్చాడు. ఏరోప్లేన్ కొరకు అడగలేదు, ఏరోప్లేన్ ఇచ్చాడు. 10,000 ఎకరాలు కావాలని అడగలేదు, 10,000 ఎకరాలు ఇచ్చాడు. యూనివర్సిటీలు, కాలేజీలు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, ఒక సామ్రాజ్యం, ఒక ఊరు అండి అది, ఒక ఊరు. ఆయన అంటాడు, పొలిటీషియన్స్, మా ప్రాంతంలో పొలిటీషియన్స్ కాళ్ళ దగ్గరకు వస్తారు, దండం పెట్టుకుంటారు, దండం పెడతారు వారు దండం పెట్టి బ్లెస్సింగ్ తీసుకుంటారు. వారు ఏమీ లేని స్థితి నుంచి ఇక్కడికి వచ్చాను నేను. ఎట్లా ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ ఐ హ్యావ్. నాకు ఏమేమి ఉన్నాయో వాటిని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తా. నిన్ను బట్టే ఇది నాకు వచ్చింది. బ్రేస్లెట్ బట్టి నీకు కృతజ్ఞతలు, షర్ట్ను బట్టి కృతజ్ఞతలు, వాచ్ను బట్టి కృతజ్ఞతలు, రింగ్ను బట్టి కృతజ్ఞతలు, మైక్ను బట్టి కృతజ్ఞతలు, షర్ట్ను బట్టి కృతజ్ఞతలు, ప్యాంటును బట్టి కృతజ్ఞతలు, ఇంటిని బట్టి కృతజ్ఞతలు. నువ్వు ఇచ్చావయ్యా అంటే అదంట దేవుడు, ఇది నాకు ఇష్టము. అది ఇంపైన సువాసనగా దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. వెన్ యూ గివ్ థ్యాంక్స్. మంచి స్నేహితులు ఇస్తారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ అందరికీ. హల్లెలూయా. మంచి ఫ్రెండ్స్ అవసరం అండి, మంచి ఫ్రెండ్స్ అవసరం మన జీవితంలో ఖచ్చితంగా. నేను ఒంటరిగా ఉంటానంటే కుదరదు. అది అడగండి దేవుణ్ణి, మంచి ఫ్రెండ్స్ కొరకు అడగండి. ఆస్క్ ఫర్ గుడ్ ఫ్రెండ్స్. దేవుడు నాటుతాడు. వాళ్ళేం పర్ఫెక్ట్గా ఉండరు మీలాగనే. మీరేం పర్ఫెక్ట్ కాదు కదా, కాబట్టి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ కాదు. కొన్ని చిన్న అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. అక్కడే ఉంటుందండి మెచ్యూరిటీ అన్నటువంటిది, అక్కడే ఉంటుంది అన్నమాట. గుడ్ ఫ్రెండ్స్, వారిలో 90 మంచి లక్షణాలు ఉంటాయి, 10 సరిగా ఉండవు అనుకోండి. మన దృష్టి అంతా 10. ఇది ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఉంటుంది. నచ్చనివే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు పేపర్ల మీద ఏం చేస్తారంటే, భార్యాభర్తలు మీరు ఏం చేస్తారంటే, మీ పార్ట్నర్లో, మీ భర్తలో మీకు నచ్చని వద్దు, ఒక ఆయన ఒక భర్త వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నాడంట, నాకు ఈ మధ్య కాలంలో మతిమరుపు వస్తూ ఉంది అన్నాడంట. మతిమరుపు నీకు వస్తుందా అన్నట. మతిమరుపు ఏం లేదు, కొంచెం నీ భార్యను కొంచెం శనుక్కో అన్నాడంట. నువ్వు మర్చిపోయింటావు కదా, 10 ఏళ్ళ నుంచి మర్చిపోయినవన్నీ కూడా తవ్వి బయటికి తీస్తుంది. 10 సంవత్సరం అంతా కూడా బయటికి తీస్తుంది. నీ మతిమరుపు మొత్తం రిసరెక్ట్ అయిపోతుంది, పునరుత్థానం వస్తుంది, నీకు మతిమరుపు కొన్నాడంట. నచ్చనివి ఎప్పుడు పైన కనబడుతూ ఉంటాయి, మనకు ఫుల్ కనబడుతుంటాయి. అది కాదు, నచ్చేవి రాయండి. ఒక రోజు కాకపోతే వారం రోజులు టైం తీసుకుని, ఏమో ఒక్కటన్నా ఉండదా నచ్చేది? ఒక్కటన్నా ఉండదా నచ్చేది మనిషిలో? నీ భర్తలో కానీ నీ భార్యలో కానీ నీకు నచ్చేది ఒక్కటన్నా ఉండదు. 99 సరేలే, 99 బాలే నీకు నచ్చలే, ఒక్కటన్నా ఉండదా? ఒక్కటన్నా మంచిది ఉండదా? ఒక్కటన్నా మంచి ఉండదా? ఒక ఆయనంట పరమ దుర్మార్గుడు అండి. ఆయనను విమర్శించని వారు, తిట్టని వారు ఇంకొకరు లేరంట. వాళ్ళ సొంత ఇంటి వాళ్ళే, వాళ్ళ కొడుకులు, కూతులు, అందరూ తిట్టేవాళ్ళంట. ఆయన అంత పనికిమాలోడు, అంత దుర్మార్గుడు, దుష్టుడు, నీచ్ కమిన్ కుత్త అంటారు కదా, అటువంటి వాళ్ళు లేరంట. ఆ చనిపోయినప్పుడు మామూలుగా చనిపోయిన తర్వాత అందరూ మంచోడు అంటారు మామూలుగా. కానీ ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అందరూ కూడా వీడు పోయడమే మేలైంది అని అందరూ అంటున్నారంట. ఏమండి, అక్కడ మాత్రం ఒక దైవజనుడు మాత్రం ఆయన అడిగితే,
ఈయన ఉన్నప్పుడు ఈయన పళ్ళు భలే ఉండేవి అన్నాడట. ఈయన పళ్ళు భలే ఉండేవి అన్నాడట. అంటే ఈ దైవజనుడు మంచిది ఏముంది ఈయనలో అని చూస్తున్నాడు అన్నమాట. మనకు మన మనస్తత్వం ఎట్లా అంటే మనుషులలో నెగిటివే కనిపిస్తాయి, పాజిటివ్ కనిపించవు. అది మారాలి. కాబట్టి మీరు భార్యలారా, భర్తలారా, మీ పార్ట్నర్స్లో, మీ భర్తలో, మీ భార్యలో మంచి విషయాలు ఏమున్నాయో అవి మీరు రాసి వచ్చే ఆదివారం నాకు సబ్మిట్ చేయండి. నేను మీ భర్తలతో, మీ భార్యలతో నేను మాట్లాడతాను. లోపము లేని కాపురాలుగా ఆర్డిజే మినిస్ట్రీస్లో ప్రతి కుటుంబం కూడా స్థిరపరచబడును గాక. హల్లెలూయా. చూడండి మీ భార్య మీ గురించి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తుందో, చూడండి మీ భర్త మీ గురించి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. చూడండి ఈ పాయింట్స్ చూడండి అసలు. హల్లెలూయా. దేవుడు మనకు చాలా ఇచ్చాడు. అయితే అవి వర్ధిల్లాలి, అవి విస్తరించాలంటే ఏం చేయాలంటే ఆ ఇచ్చినవి, అవి పొందుకున్న వాటిని బట్టి దేవునికి ఏం చేయాలి? చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. అసలు మనం ఇంత ఫ్రీగా ఇక్కడ కూడుకున్నామంటే ఇటువంటి అవకాశం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? మన దేశంలోనే అండి, భారతదేశంలోనే ఒక ప్రాంతం ఉంది. మనము అక్కడికి సపోర్ట్ చేస్తాం, అక్కడ ఉన్నటువంటి సేవకులకు సపోర్ట్ చేస్తాం. టూత్ బ్రష్ తీసుకోమనంట, పళ్ళు దొమ్ముకునే బ్రష్ అది తీసుకోకపోతే ఊరంతా వచ్చిందంట చూద్దామని. ఏంది అని వచ్చిందంట ఊరంతా. మన దేశంలోనే, నార్త్లో. అసలు ఈరోజు మన చేతిలో బ్రష్ ఉంది, పేస్ట్ ఉన్నాయి. ఏమండి మళ్ళీ మొదటికి వస్తున్నాయి. వేప పుల్ల. చిన్నప్పుడు మాకు బాగా గుర్తుంది, మా ఇంటి పక్కన వేప చెట్టు ఉండేది అనమాట. ప్రతిరోజు దాన్ని ఇంచుకోవడం, వేపులతో పళ్ళు దోముకోవడం. ఇప్పుడు అమెరికాలో అమ్ముతున్నారంట, అమెజాన్లో ఉంది వేప పుల్ల. పళ్ళు దోముకునే దానికి వేప పుల్ల ఏమంటే మంచిదంట, ఆయుర్వేదం. సద్దన్నం చాలా పీరమంట అమెరికాలో. మళ్ళీ మొదటికి వస్తున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ వాట్ వీ హ్యావ్, వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఇల్లు ఇచ్చాడా? బాడుగలు ఇచ్చాడా? దేవా మంచి బాడుగ ఇల్లు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం ప్రభు. ఈ బాడుగిల్లు దరిద్రం అసలు. అట్లా అనద్దు ఇప్పుడు కూడా. బాగలేదు అనద్దు. దేవా ఇది ఇచ్చావయ్యా, ఇంతవరకు ఇది ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం నైనా, నీకు కృతజ్ఞతలైనా అంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ ఈ వ్యక్తికి ఇంకా మంచి ఇల్లు ఇస్తే ఇంకా ఎక్కువ సువాసన వెదజల్లుతాడు. కాబట్టి ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి మంచి విశాలమైన ఇల్లు ఇస్తాడు. ఒకవేళ క్రొత్త ఇల్లు ఇస్తాడు. ఇట్లాటోళ్ళకి దీవెనలు ఎక్కువ ఇవ్వాలి అని దేవుడు దీవెనలు ఇచ్చుకుంటూ వెళ్తాడు. డేవిడ్ ఓడిపో గారు అదే అన్నారు, అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఈరోజు 10,000 ఎకరాల సామ్రాజ్యాన్ని నేను స్థాపించాను, నేను ఒక బిలియనర్ని అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. సో ఎలా ఆ స్థాయికి వెళ్ళారంటే ఇదే సింపుల్ సూత్రం అండి. ఇదే మనమే ఏ సర్కస్లు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కీప్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ యూ హ్యావ్. నీ భర్తను బట్టి కృతజ్ఞతలు చెల్లించావా ఎప్పుడైనా? ఎప్పుడు సనగడమే. సనుగుడు దేవునికి దుర్వాసనగా ఉంటుంది. వీళ్ళకు అనవసరంగా పెళ్లి చేశాను రా అనుకుంటాడు దేవుడు. అనవసరంగా ఈ వ్యక్తిని ఫ్రెండ్గా ఇచ్చాను, అనవసరంగా ఈ వ్యక్తిని కాపరిగా ఇచ్చాను, అనవసరంగా. సనుగుడు అన్నటువంటిదండి, దానివల్ల మనం ఏం సాధించలేం. వీ కెన్ నాట్ అచీవ్ ఎనీ గుడ్ థింగ్ బై మర్మరింగ్ ఆర్ బై స్పీకింగ్ అగైన్స్ వాట్ వీ హ్యావ్. మనుషులు కావచ్చు, సంబంధాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏ పరిస్థితి కావచ్చు, ఈవెన్ ఉద్యోగం కావచ్చు. నెవర్ ఎవర్ మర్మర్ అగైన్స్ట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్. ఇన్స్టెడ్ గివ్ థ్యాంక్స్ అంటు గాడ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రం. ఎప్పుడన్నా నాకు ఆపరేషన్ రాలేదనుకోండి, ఎప్పుడన్నా మంగళవారం శుక్రవారం చేస్తాను కదా ఆపరేషన్, ఎప్పుడన్నా ఆపరేషన్ రాలేదనుకోండి, నేనేం చెప్తాను తెలుసా? ప్రభువా దేవా మంచి టైం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. రాలేదు. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు కాంప్లికేటెడ్ పర్సను, ఏమండి రకరకాల సమస్యాత్మకమైన థ్యాంక్ యూ లార్డ్, సమస్యాత్మకమైనటువంటి పేషెంట్ ఎవరు నా దగ్గరికి రాకూడదని నేను ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటా. ఎవరు నా క్లినిక్ రాకూడదో వాళ్ళు రాకూడదు, ఎవరు రావాలో వాళ్ళు రావాలి. హల్లెలూయా. సో సమస్యాత్మకమైనటువంటి పేషెంట్లు మన దగ్గరికి ఎందుకు, వేరే వాళ్ళ దగ్గరికి పోనీ. పిల్లకాయలు చాలా మంది ఉన్నారు కదా ఊర్లో, వాళ్ళ దగ్గరికి పోనీ. లేనప్పుడు ఎట్లా స్పందించాలి? ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఉన్న వాటిని బట్టి
సో ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఉన్న వాటిని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. నువ్వు అడగకున్నా ఇస్తాడు. నువ్వు అడగకున్నా ఇస్తాడు. యెషయా 65:24 ఎవరికంటే స్తుతించే వారికి, కృతజ్ఞత కలిగినటువంటి వారికి. హల్లెలూయా. నీకు ఏమండి, కడుపు నిండా కదా అన్నము అందరికీ దొరుకుతుంది కదా. ఇప్పుడు కడుపు నిండా అన్నం ఎక్కువైపోయింది ఇప్పుడు కదా. తిండి ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు తిండి లేకుండా ఉండడం కాదు, ఒకప్పుడు తిండి లేకుండా ఉండడం ప్రాబ్లం, కానీ ఇప్పుడు తిండి ఎక్కువైపోయి ప్రాబ్లం అయిపోయింది. తిండి వల్ల చచ్చిపోతున్నారు, తిని చచ్చిపోతున్నారు. పాపం కంటే ఎక్కువగా తిని చచ్చిపోతున్నారు ఎక్కువ మంది. సమృద్ధి ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించొద్దు. దేవుని ఎదురు చెప్తున్నా, ఎప్పుడైనా మంచి ఆహారం అంటే మంచి రుచికరమైన ఆహారం తింటున్నానంటే నేను ఆపేసి దేవునికి థ్యాంక్స్ చెప్తా. ప్రభువా ఎంత టేస్టీగా ఉందయ్యా, ఇది ఎంత టేస్ట్, నిజంగా చెప్తా, ఎంత టేస్టీగా ఉందయ్యా, ఎంత టేస్టీగా ఉంది ప్రభువా. కొన్నిసార్లు జ్యూస్లు, కొన్నిసార్లు లస్సీ, కొన్నిసార్లు స్ట్రాబెర్రీ జ్యూస్, లస్సీ, కొన్ని రకాల వంటలు అవి తిన్నప్పుడు, త్రాగినప్పుడు, వాసన చూసినప్పుడు, రుచిగా ఉన్నప్పుడు ఐ పాజ్ దేర్, నేను ఆగిపోయి, లార్డ్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జీవించడమే ఒక వరం అయ్యా. ఈ జీవితమే ఒక వరం అండి. నెవర్ కట్స్ యువర్ లైఫ్. ఇర్మియాలాగా, యోబులాగా ఒక కుమారుడు పుట్టినటువంటి వార్త చెప్పిన వారు శపించబడుదురు కాక అంటాడు. ఎన్నిక వెళ్ళిపోయి, నో, లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. చాలామంది ఆ జీవితాన్ని ఎలా వాడుకోవాలో తెలియక ఇరుకున పడి ఉన్నారు. ఎలా వాడుకో? గివ్ థ్యాంక్స్ ఫర్ వాట్ యు హ్యావ్. ఏదో ఒకటి నీకుంది కదా, ఏమీ లేదు కదా, ఊపిరి ఉంది కదా, ఊపిరి ఉంది కదా, ఏం లేదా, ఊపిరి ఉంది కదా, చచ్చిపోలేదు కదా, బతికున్నా కదా, ఇంకే యా బ్రతికించావు, నీకు స్తోత్రం. చాలామంది నిన్న పడుకున్నటువంటి వారు ఈరోజు లేరు. నిమిషానికి 300 మంది చనిపోతున్నారు ప్రపంచంలో. నిమిషానికి 300 మంది, నిమిషానికి 300 మంది చనిపోతున్నారు. నిమిషానికి. నిన్న పడుకున్నానయ్యా, పొద్దున్న లేసాను, నిద్ర, నేను ఇంకా బ్రతుకున్నా. స్తుతించేదానికి, కృతజ్ఞతలు చెల్లించేదానికి కారణం వెతుకో. సర్చ్ ఫర్, స్టడీ. నీ జీవితాన్ని చూడు. ఏమి కనిపించలేదా? ఊపిరింది, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అది యెహోవాకు ప్రీతికరము, అది యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. వాళ్ళకి ఇది ఉంది, నాకు ఇది లేదే. వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎక్కువ అయిపోతూనే పోతుంటారు, నువ్వు ఇంకా తగ్గిపోతూనే ఉంటావు. అందుకే కలిగిన వానికే. గాడ్ ఈజ్ నాట్ ఏ కమ్యూనిస్ట్. కమ్యూనిస్టులు అంటే ఏంటో తెలుసా? ధనవంతుని కొట్టి బీదలకు పంచడం. అట్లా చేయడు దేవుడు. సిపిఎంకు చెందినవాడు కాదు దేవుడు. ఉన్నవాడికి ఇంకా ఎక్కువ ఇస్తాడు, లేనివాడికి ఉన్నవి కాస్త ఊడిపోతాయి. ఎవరికంటే కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు ఎక్కువ ఇస్తాడు. కృతజ్ఞత లేని వాడికి, వీడికి అసలు ఏ ఆశీర్వాదం పొందేదానికి వీడికి అర్హత లేదని ఉన్నవి కాస్త తీసేస్తాడు. వీ షుడ్ నెవర్ మిస్ ఎనీ బ్లెస్సింగ్. ఇల్లు కట్టుకున్నారా, ఇల్లు పోగొట్టుకోకూడదు. ఉద్యోగం ఉందా, ఉద్యోగం పోగొట్టుకోకూడదు. డబ్బులు దేవుడు ఇచ్చాడా, డబ్బులు పోగొట్టుకోవద్దు. ఆరోగ్యం ఇచ్చాడా, పోగొట్టుకోవద్దు. మంచి స్నేహితులను ఇచ్చాడా, పోగొట్టుకోవద్దు. మంచి సంఘాన్ని ఇచ్చాడా, పోగొట్టుకోవద్దు. 99 మంచివి కనపడవు, ఒకటి కనపడదు. ఒకటి కనపడుతుంది, సరి అయింది కాంది, ఒకటి కనపడుతుంది. ఆ ఒక్కదాన్ని బట్టి దూరం అయిపోతారు మనుషులు. ఆ ఒక్కదాన్ని బట్టి గలాటలు, ఆ ఒక్కదాన్ని బట్టి కొట్లాటలు, ఆ ఒక్కదాన్ని బట్టి కలహాలు. మన కళ్ళకు ఆపరేషన్ జరగాలండి. అందుకే ఐ స్పెషలిస్ట్ మీకు పాస్టర్గా పెట్టాడు. హల్లెలూయా. చూసే చూపు మారాలి. పాజిటివ్ విషయాలు ఉంటాయండి, ప్రతి ఒక్కరిలో ఉంటాయండి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. పాజిటివ్ విషయాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. చూసే చూపును బట్టి. నువ్వు పచ్చద్దాలు పెట్టుకుంటే ఎట్లా? నువ్వు పచ్చద్దాలు పెట్టుకుంటే మనుషులు కూడా పచ్చగానే కనబడతారు. చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. సనగద్దు,
నెగిటివ్ విషయాల గురించి పట్టించుకోవద్దు. ఎవరి గురించైనా నెగిటివ్ ఎవరైనా చెబితే అసలు వాటిని లెక్కలకే వేసుకోవద్దు. పాడు చేస్తాయి. విషయం అండి అవి, విషపు మాటలు. మరొకరి గురించినటువంటి ప్రతికూలమైనటువంటి మాటలు విషయంలాగా నీ జీవితానికి, ఆత్మీయ జీవితానికి పనిచేస్తాయి. నెవర్ ఎవర్ ఎంటర్టైన్. నువ్వు మాట్లాడద్దు. ఎవరైనా మాట్లాడితే దండం పెట్టి నువ్వు కావాలంటే నాశనం అయిపో, నేను బాగా ఉండాలి, ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై బ్లెస్సింగ్స్, ఐ డోంట్ వాంట్ టు హియర్ సచ్ నాన్ సెన్స్ గార్బేజ్. నేను వినదలుచుకోలేదు, నేను విన్నాను, నాకు చెప్పొద్దు, నాకు చెప్పొద్దు. మరచేదేవేమో, దేవుడు నీకు మంచి ఇంట్లో ఇచ్చినప్పుడు నువ్వు మర్చిపోతావేమో, ధన సమృద్ధిని ఇచ్చినప్పుడు మర్చిపోతావేమో. మర్చిపోకుండా ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. సో కృతజ్ఞతలు చెల్లిస్తే నీవు అడగకుండానే దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. లేని దాని మీద ఫోకస్ పెట్టేదానికంటే ఉన్న దానిపైన ఫోకస్ పెట్టి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు నీవు దేవునిని అడగవలసిన అవసరం కూడా ఉండదు. వారు మొరపెట్టక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. వేడుకొని చుండగా ఇంకా ఆమె నన్ను అప్పుడే ఇచ్చేసింటాడు. అందుకే కదా యెహోషాపాతు మీదకి 3 రాజ్యాల వారు, 3 రాజులు, ఆ సైన్యము తుడిచిపెట్టాలని, సర్వనాశనము చేసేయాలని వచ్చినప్పుడు, సర్వనాశనం చేయాలని వచ్చేసినప్పుడు ఏ ప్రణాళిక వేసుకున్నారు వారు? పరిశుద్ధాత్ముడు వారిని ఏ రీతిగా నడిపించారు? గాయకులను. అందుకే ఏమని రాయబడింది? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఇంకా పూర్తి చేయలే పాట పూర్తి కాలేదు. పల్లవి స్టార్ట్ చేశారంతే, అనుపల్లవి లేదు. మొదటి చరణంలే, 2లే, 3లే. పాట ఇంకా మధ్యలో కూడా లేదు. పాట ఆరంభించారు. వేడుకొనక మునిపే, అడుగక మునిపే, స్తుతించినప్పుడు. పాడు మొదలు పెడుతూనే దేవదూతలు వచ్చేసి మొత్తం యుద్ధం చేసేశారు. అక్కడితో ఆగిపోలేదు. 3 రోజులు కొల్ల సొమ్మును ఏరుకున్నారు. ఆర్డీజే మినిస్ట్రీస్ ఓ పెద్ద యుద్ధాన్ని చేసింది. ఆత్మీయ మండలంలో ఒక పెద్ద భయంకరమైన, అత్యంత భయానకమైనటువంటి యుద్ధం చేసింది ఆర్డీజే మినిస్ట్రీస్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కొల్ల సొమ్ము. సర్వ సంపదలు రాబోతున్నాయి. మీరే చూస్తారు. సర్వ సంపదలు ఆర్డీజే మినిస్ట్రీస్లోనికి ఏమండి ప్రవహించబోతూ ఉన్నాయి. హల్లెలూయా. చట్టం అది చట్ట ప్రకారం జరగాల్సిందే. యెహోషాపాతుకు దేవుడు విజయం ఇచ్చాడు. విజయం తర్వాత కొల్ల సొమ్ము విస్తారంగా వారు 3 రోజులు ఏరుకున్నారంట. బీ రెడీ టు గెట్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ పరిచర్య కొరకు ఎవరెవరు విజ్ఞాపన చేశారో, ఎవరెవరు నిలబడ్డారో, ఎవరెవరు విజ్ఞాపన చేశారో, ఎవరెవరు ప్రేమించారో వారందరూ కూడా ఈ కొల్ల సొమ్మును వారు పొందుకొనబోతున్నారు. హల్లెలూయా. యువర్ ఫైనాన్షియల్ కండిషన్, ద ఫైనాన్షియల్ స్టేట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ అండ్ అవర్ పీపుల్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్ ఫర్ ఎవర్. సో లెట్ us thank the Lord. హల్లెలూయా. మనం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. ఏసీలకు అలవాటైన వాళ్ళం మనం కదా, ఏసీ చర్చికి అలవాటైన వాళ్ళం. ఒక్కరోజు కూడా, ఒక్క క్షణం కూడా ఏం ప్రభు ఇట్లా చేస్తేవి నువ్వు, ఏం ప్రభు ఇట్లా చేస్తేవి? మంచిగా రీమోడల్ చేసాం, చర్చి రీమోడల్ చేసాం, లక్షలు ఖర్చు పెట్టి రీమోడల్ చేసాం, బాగా సుందరంగా అలంకరించాం. ఏంటి ఇప్పుడు మా పరిస్థితి? ఒక్కసారి కానీ, ఒక్క క్షణం కానీ నెగిటివ్ ఆలోచన రాలేదు, మాట్లాడలేదు. ఐ సే థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈ స్థలం ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈ స్థలంలో చేయగలుగుతున్నావు, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని దృష్టిలో ఎలా ఉందో తెలుసా? ఇంపైన సువాసనగా ఉంది. హల్లెలూయా. పరీక్షించబడ్డాము. సాతాను దాడి చేస్తే దేవుడు దాన్ని పరీక్షగా మార్చుకున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఇప్పుడు అంటాడు, వీళ్ళని ఎక్కడ పెట్టినా పరిచర్య ఆపరు. కాబట్టి ఏం చేస్తాడు? వీళ్ళకు ఊరు ఇచ్చేద్దాం అంటాడు దేవుడు.
హల్లెలూయా. లెట్ మీ గివ్ అ సిటీ టు ఆర్డిజే. హల్లెలూయా. ఆపలేదు, ఆగిపోలేదు. రకరకాల సాకులు చెప్పి ఆపలేదు. పరిచయం ఆపేదానికి ఎన్ని కారణాలు వచ్చాయో నాకు, ఆపలేదు. మొండోని నేను దేవునికి మాట ఇచ్చాను. మాట ఇస్తే ఎంత నిలబడతా నేను. తాడిపత్రులాగా కాదు, చాలామంది తాడిపత్రి వాళ్ళలాగా కాదు. మీరు కాదులే, మీరు చాలా మంచులు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మాట అంటే మాట. హల్లెలూయా. మాట అంటే మాట. ఒక మాట ఇచ్చామంటే అంతే. దేవునికి చెప్పా, నేను చేస్తాను చెప్పా, దేవునికి మాట ఇచ్చాడు, నిలబడ్డా. హల్లెలూయా. ఇంకేంటి నెక్స్ట్ రావాల్సింది ఏంటి? రివార్డ్. నెక్స్ట్ వచ్చేది ఏంటి? రివార్డ్. రివార్డ్ ఈజ్ ఆన్ ద వే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు బలిష్ఠులై, నేనే సాక్ష్యం దానికి. హల్లెలూయా. ప్రబలమై వ్యాపిస్తున్నాం, వ్యాపించబోతూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నెవర్ లూజ్ బ్లెస్సింగ్స్, నెవర్ లూజ్ గాడ్ గివెన్ గిఫ్ట్స్. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాలు లాంటి మనుషులను నువ్వు పోగొట్టుకోవద్దు. ఒక మనిషిని గురించి నువ్వు వ్యతిరేకంగా నువ్వు సనుగుతున్నావు అంటే ఆ మనిషి నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడు పెరిగి పాడేస్తాడు. దేవుడు నీకు అవసరం లేదు ఈ మనిషి. వెరీ 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 డేంజరస్ టు స్పీక్ అగేన్స్ట్ ఎనీథింగ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్. ఆయన కృప లేనిది మనం ఏమి కూడా పొందుకోలేదు గనుక ప్రతి దాని విషయమై మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ప్రైజ్ ప్లీజెస్ గాడ్. స్తుతి దేవునిని సంతోషపెడుతుంది. స్తుతి దేవునికి సువాసన ఇస్తుంది. స్తుతించేవారు అడగకుండానే పొందుకుంటారు. కాబట్టి బాగా స్తుతించి, అరే నేను ప్రార్థన చేయలేదనే గిల్ట్కు అవకాశం ఇవ్వద్దు. హల్లెలూయా. స్తుతించావంటే ప్రార్థన కంటే ఎక్కువ చేసినట్లు అన్నమాట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో స్తుతించినప్పుడు ఆశీర్వాదాలు విస్తరించబడతాయి, అడుగకున్నా విస్తరించబడతాయి. ఉన్న వాటిని బట్టి సనగద్దు, నీ పిల్లల్ని బట్టి సనగద్దు, మీ పెద్దలను బట్టి సనగద్దు. మరి ముఖ్యంగా మీకంటే పెద్దలైనటువంటి మీ ఇంట్లో ఉంటారు కదా, మీ అమ్మ నాన్నలు ఉంటారు, మీ అత్త మామలు ఉంటారు, వారిపైన అస్సలు సనగద్దు. మీ కోడళ్ళ పైన, మీ అత్తల పైన అస్సలు సనగద్దు. ఈరోజు సో ఒకసారి అత్త కోడళ్ళ మీటింగ్ అని కూడా పెడతాను. అత్త కోడళ్ళ రిట్రీట్. భూమి మీద ఎక్కడా జరగని కార్యాలు మనం చేయబోతున్నాం. విమెన్స్ రిట్రీట్కు మేల్ స్పీకర్, స్త్రీల కూడికకు ఏమండి పురుషునితో వాక్యం చెప్పిస్తాం, పురుషుల కూడికకు స్త్రీలతో వాక్యం చెప్పిస్తాం. ఇంకా క్లియర్గా చెప్పంటే భార్యల కూడికకు భర్తతో వాక్యం చెప్పిస్తాం, భర్తల కూడికలకు సన్నాసులు రాసుకుంటే బూడిద తప్ప ఏమొస్తుంది చెప్పండి. వాళ్ళ సమస్యలు ఎవరికి తెలుసు? ఆపోజిట్ వాళ్ళకే తెలుసు. కాబట్టి వాళ్ళైతేనే కరెక్ట్ అడ్రస్ చేస్తారు. మా బాధలు ఏమిటో తెలుసా మీకు అంటారు అన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఓకే మీ అవసరతలు ఇవా అని అర్థమవుతుంది. ఇప్పుడు అదే సన్యాసి కలిశారనుకోండి, ఇదే బాధ చెప్తాడు, వాళ్ళు కూడా అదే నీ బాధే మాకుంది సార్ అంటారు అనమాట. అమ్మగారు మీ బాధలే మాకుంది అంటారు. సన్యాసి ఏం కలుగుతుంది? కాబట్టి ఏం చెప్పాలి? పురుషులకు స్త్రీల చేత వాక్యం చెప్పించాలి, స్త్రీలకు పురుషుల చేత వాక్యం చెప్పించాలి. అత్త కోడలకు మీటింగ్. కాబట్టి ఈరోజు మీరు ఏం చేస్తారంటే, నా కోడలిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, మా అత్తలో ఉన్నటువంటి మంచి లక్షణాలు నువ్వు కనుక్కో. ఉంటుంది, ఒక్కటన్నా ఉంటుంది. అత్తల డే కూడా ప్రారంభిస్తే బాగుంటుందేమో. ఇంటర్నేషనల్ అత్తల డే, ఇంటర్నేషనల్ కోడళ్ళ డే. ఇప్పుడు మామల్లులకు పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ పెద్దగా ఏమో నాకు పెద్దగా అయితే కనిపించలేదు, వినిపించలేదు. ఇది పాము ముంగిసలాగా ఇదే ఎక్కువ ఉంటున్నాయి. కానీ మన పరిచయలు ఇటువంటివి వెతికినా కూడా కనిపించకూడదు. వేళ్ళతో సహా కూడా నేను పెళ్ళగించాలని నేను కంకణం కట్టుకున్నాను. హల్లెలూయా. ఐ వాంట్ టు బిల్డ్ ఫ్యామిలీస్ ఇన్ ద నేమ్ ఆఫ్. కుటుంబాలు ఎలా ఉండాలి, భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నేను ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం. మేము కడతాం. దేర్ ఆర్ గుడ్ థింగ్స్. మీ అత్తలో మంచి విషయాలు ఉన్నాయి, ఒకటన్నా ఉంటాయి. అది ఒకటి పట్టుకొని ఏం చేస్తారంటే, ఏం ప్రభా
మా అత్తను ఎప్పుడెప్పుడు లేపేస్తావని ఎదురు చూస్తున్నానయ్యా, లేపడైనా తొందరగా, నస ఎక్కువైపోయిందనా, లేపడైనా. అట్లా అనుకుండా ప్రభా, మా అత్తలో మంచి క్యారెక్టర్ ఉంది ప్రభా, ఇది నాకు కూడా కొంచెం దయచేయి ప్రభా. మా అత్తను దీవిస్తున్నాను అంటే అది ఏమవుతుంది తెలుసా? దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆమెకు దేవుడు మారు మనసు ఇస్తాడు, నీ పైన ప్రేమను పుట్టిస్తాడు. హల్లెలూయా. నీకు విరోధముగా కూడివారు నీ పక్షపు వారు అవుతారు. నీకు విరోధంగా ఉన్నటువంటి వ్యక్తి నీ తరపున మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇటువంటి కార్యాలు దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆయనకి ఎవరు కావాలి? స్తుతించేవారు కావాలి. కొంతమంది ఎలా ఉంటారంటే స్తుతే సనుగుడే. వేయి స్తుతులు చేసేటప్పుడు వేయి స్తుతులు బాగా చేస్తారు, సనిగేటప్పుడు బాగా సనుగుతారు. వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ సెల్వ్స్. కనుక స్తుతి దేవునిని సంతోషపెడుతుంది. స్తుతిస్తే అడుగకుండానే పొందుకుంటాం. వేడుకొనక మునుపే ఉత్తరం ఇచ్చేదంటే అది ఎవరికంటే స్తుతించే వారికి. స్తుతి సువాసనను వెదజల్లుతుంది. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఆయన ఫలింప చేయును గాక.